వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రడక్షన్ అవసరం లేని లీడర్. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ను డి అంటే డి కొడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కూడా కేటీఆర్ చేసిన కామెంట్ సంచలనంగా మారుతోంది. పొలిటికల్ గ్రౌండ్ లో హీట్ పెంచుతోంది. అంతే, అటువైపు ఇటువైపు రీసౌండ్స్ వస్తున్నాయి. అది కాస్త పార్టీల విలీనం అంటూ బాంబులు పేల్చుకునే వరకు వెళ్లింది. తెలంగాణలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్ట్ పనులకు ఏపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ కు కట్టబెట్టారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. అడ్డగోలుగా అంచనాలు పెంచి పనులను అప్పగించారంటూ చేసిన ఆరోపణలను ఒకసారి విందాం. ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన, ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ ను టార్గెట్ చేసుకుని చేసిన ఈ విమర్శలు తనకే చుట్టుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ రమేష్ సీఎం రేవంత్ ను స్నేహితులంటూ సెటర్లు వేశారు కేటీఆర్. ఆ స్నేహ బంధంలోనే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. అంతే కౌంటర్ గా బీజేపీ ఏపీ ఎంపీ సీఎం రమేష్ హాట్ కామెంట్ చేశారు. కాంట్రాక్టు పనులు అప్పగించినప్పుడు ఎలాంటి నిబంధనలు పాటిస్తారో నీకు తెలియదా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు సీఎం రమేష్. అంతేకాదు, గతంలో తన దగ్గరికి దేనికోసం రాయబారానికి వచ్చావో బయట పెట్టావా అంటూ రియాక్షన్ ఇచ్చారు. నా ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే అంతా బయట పడుతుందంటూ బాంబు పేల్చారు. కవితపై మద్యం కేసు విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని షరతు పెట్టలేదా అంటూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు, 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? నువ్వు అయితే ఇది నిజమేనా? కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్లాడా? చెల్లెలు కవిత కోసం రమేష్ తో రాయబారం నడిపించారా? నిజంగానే బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ ఆఫర్ ఇచ్చారా? అంటే
సీఎం రమేష్ మాట్లాడిన మాటలు వింటే అదే అనిపిస్తుంది. ఇంకా ధైర్యంగా సీసీ ఫుటేజీని సైతం చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు రమేష్. ఇది ఇప్పుడు రెండు పార్టీల మధ్య తీవ్ర రగడకు దారితీస్తోంది. కేటీఆర్ కాంట్రాక్ట్ వర్క్ పై నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తే అసలు పుట్ట కదిలిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కేటీఆర్ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడితే నీ అసలు స్వరూపం బయట పెడతానంటూ సీఎం రమేష్ అనడం దేనికి సంకేతం అన్న చర్చ పొలిటికల్ గ్రౌండ్ లో తీవ్రంగా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మైండ్ ప్లేట్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ నిజానికి బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని కూడా ఒక రకంగా కుదిపేస్తోందని చెప్పాలి. సో ఈ అంశంపై ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. నిన్న సాయంత్రమే కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఎదిగేటువంటి పార్టీని అంటే అస్థిరపరచాలన్నటువంటి కుట్రకోణం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి చేస్తున్నటువంటి డ్రామా ఇది అని అటు ఇప్పటికే కేటీఆర్ నిన్న ట్వీట్ చేయడం జరిగింది. సో దాంతో పాటు జగదీష్ రెడ్డి కూడా అంటున్నారు సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలు. సీఎం రమేష్ ఢిల్లీలో ఎవరింట్లో ఉంటున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు అన్నది మాకు తెలీదా? తుగ్లక్ రోడ్డులో ఏ బంగ్లాలో ఉంటున్నావు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటున్నావు సీఎం రమేష్ నువ్వు ఢిల్లీ పోయిన ప్రతిసారి అని జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. సరే ఈ అంశాలు ఇట్లా ఉంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం కోసం ప్రయత్నాలు జరిగాయా? కవిత జైల్లో ఉన్నప్పుడు సో అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటపడడానికి, కవితను విడిపించడానికి, బీజేపీలో కలపడానికి సీఎం రమేష్ అపాయింట్మెంట్ తీసుకొని కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్ళి పార్టీని విలీనం చేస్తాను, చెల్లెను విడిచిపెట్టండి, కేసులు లేకుండా చూడండి అన్న ప్రపోజల్ పెట్టారు అని నిన్న సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్. అయితే అంతకంటే ముందే కేటీఆర్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి హెచ్సియులో 10,000 కోట్ల రూపాయల రుణం కోసం సీఎం రమేష్ సహాయ సహకారాలు అందిస్తేనే 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందింది. సో ఆ డబ్బులు సీఎం రమేష్ ఇప్పించారు మధ్యవర్తిత్వంతో అని కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇది పూర్తిగా కేటీఆర్ చెప్పలేదు. ఈ భూముల వివాదం వెనక ఒక ఎంపీ ఉన్నారు, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ అంటూ ఆ మధ్యలోనే కేటీఆర్ చెప్పడం జరిగింది హెచ్సి భూముల విషయంలోనే. అయితే అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు రెస్పాండ్ అయ్యారు. ధర్మపురి అరవింద్ రెస్పాండ్ అయ్యారు, రఘునందనరావు రెస్పాండ్ అయ్యారు. ఆ ఎంపీ ఎవరో చెప్పాలి అంటూ కూడా. సో రాజకీయ పరంగా చూసుకుంటే అందరూ కూడా తెలంగాణలో ఒక ఎంపీగా వచ్చి అనుకున్నారు రఘునందన లేదంటే అరవిందా లేదంటే ఇంకెవరైనా దీని వెనకాలన్నారా అన్నటువంటి చర్చ జరిగింది తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎం రమేష్ పైకి ఎవరు దృష్టి పోలేదు. బట్ ఈ మధ్య కాలంలో ఏకంగా కేటీఆర్ సీఎం రమేష్ పేరును ప్రస్తావించడం ఈ భూముల 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి. అయితే దానికి ప్రతిగా అంటే ఒక ఫోర్త్ సిటీలో 1,600 కోట్ల రూపాయల టెండర్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. 1,600 కోట్ల రూపాయలది గిఫ్ట్ లాగా ఇచ్చారు, రిటర్న్ గిఫ్ట్ లాగా 10,000 కోట్ల రూపాయలకంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కి సీఎం రమేష్ చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. అయితే సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ లో కొంత నమ్మశక్యంగా ఉన్నాయి అన్నది కూడా రాజకీయ వర్గాల్లో విశ్లేషకుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే నిజామాబాద్ సభలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. కేసీఆర్ నన్ను ప్రత్యక్షంగా పర్సనల్ గా కలిశారు, కేటీఆర్ ను సీఎం చేస్తాను, కూటమిలో కలుస్తాను అనంటే మీరు అవినీతిలో కూరుకుపోయారు, సో వారసత్వ రాజకీయాలు నేను ఒప్పుకోనని చెప్పేసి ఆ రోజు నేను రిజెక్ట్ చేశానని పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే మోడీ ఈ నిజామాబాద్ బహిరంగ సభలో ఈ కామెంట్ చేశారు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత అంటే జైల్లో ఉన్నటువంటి కవిత జైల్లోనే నేను బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం కాకుండా అడ్డుకున్నాను, సో పార్టీ ఇంకా జైల్లో అయినా ఉంటారు కానీ పార్టీని మాత్రం కలపొద్దంటూ కూడా కవిత చెప్పారు అన్నది కూడా ప్రధానంగా ఒక అంశం కవిత ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఈ అంశాన్ని అందరూ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ పెద్ద రెస్పాండ్ కాలేదు. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ తోటి అప్పుడు మోడీ మాట్లాడినటువంటి మాటలు ఆ తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్ లో కొంత బలం చేకూరుతోంది అన్నట్టుగా చర్చ అయితే నడుస్తోంది. సో దీనిపైన ఇప్పటి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఇంకా ప్రత్యక్షంగా మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏమి మాట్లాడలేదు. సో ఇక్కడ పోటాపోటీగా నడుస్తున్నాయి ఫుటేజ్లు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఇంటి ఫుటేజ్లు బయట తీయాలి అని జగదీష్ రెడ్డి మాట్లాడడం, సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉన్నాయి తీయాలా బయటకని సీఎం రమేష్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఇందాక కరీంనగర్ లో మీడియా ముందు మాట్లాడారు. బండి సంజయ్ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా బలపరుస్తున్నారు. ఎస్ నిజమే, కలపడానికి ప్రయత్నాలు జరిగాయి. సీఎం రమేష్ ని కావాలంటే నేను వేదిక అరేంజ్ చేస్తాను, హైదరాబాద్ లేదంటే కరీంనగరా లేదంటే ఇంకెక్కడైనా నువ్వు ఎక్కడంటే అక్కడ అరేంజ్ చేస్తాను వేదిక, నేనే ఇనిషియేట్ తీసుకుంటాను, చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఒకసారి బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం, దాని తర్వాత మళ్ళీ దీనిపైన చర్చిద్దాం.
గతంలో నేను కూడా అన్నా, నేను చాలా మంది పట్టించుకోలే. తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది, చెల్లె రాకనా చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు. ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు, సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్ హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను, సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధం తప్పించుకునే మాటలు చెప్పక, మళ్ళా నువ్వు తప్పించుకునే మాట లేదు అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినట్టు అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నా ఆస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మని ఆస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు, వేదిక మేము ఏర్పాటు చేస్తాం. ఇది అన్న గతంలో నేను కూడా అన్నా, నేను చాలా మంది పట్టించుకోలే. సో బండి సంజయ్ వ్యాఖ్యలు చూసాం. సీఎం రమేష్ చెప్పిన మాటలు ఖచ్చితంగా వాస్తవాలే. మీ చెల్లె కూడా అదే చెప్పింది, అంతకుముందు మోడీ కూడా చెప్పారు. కేసీఆర్ కలుస్తారన్న మాట వాస్తవమే, కలుపుతారన్న మాట వాస్తవమే. సో సీఎం రమేష్ తో లాబింగ్ జరపడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కేటీఆర్ ప్రయత్నించారు అన్నది ప్రధానంగా బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు. సో ఇప్పటి వరకు కవిత, సీఎం రమేష్ చేసినటువంటి కామెంట్స్ కు తోడుగా ఈరోజు బండి సంజయ్ కూడా అవే కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశం పైన మాట్లాడదాం. ఒక రెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో రోజు రోజుకు ఈ చర్చ ఇంకా బలంగా పెరుగుతోంది. ఆ రోజు నిజామాబాద్ సభలో మోడీ అన్నారు ఇవే కామెంట్స్, ఆ తర్వాత కవిత అన్నారు, ఇప్పుడు సీఎం రమేష్ అన్నారు, ఇప్పుడు బండి సంజయ్ కూడా అన్నారు. ఇప్పుడే బండి సంజయ్ మాటలు కూడా విన్నాం. ఎస్, ఇది నిజమే, అవసరమైతే వేదికని అరేంజ్ చేస్తాను, చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు. సో నిజంగానే ప్రయత్నాలు జరిగినాయి అనుకోవాలా? ఇంతమంది మాట్లాడుతున్నారు, బట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు తప్ప ఎక్కడ దీనిపైన సీరియస్ గా చర్చించట్లేదు. ఎట్లా చూడొచ్చు స్వామి? అంటే శ్రీకాంత్ ఒకవైపు కంచెగచ్చి భూముల విషయంలో, ఒకవైపు గతంలోనే ఒక బీజేపీ ఎంపీ హస్తం ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు గతంలోనే ఆరోపించారు. అయితే చాలా మంది కూడా తెలంగాణ ఎంపీ బీజేపీ ఎంపీలు అనుకుని కొంత పొరబడ్డప్పటికీ కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ దీని వెనుక ఉన్నారని చెప్పేసి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కొంత దీన్ని బయటికి తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి ఇది సుప్రీంకోర్టులోకి వెళ్లి ఇది లీగల్ లిటిగెంట్ అయిన తర్వాత ఇది జరిగినటువంటి 10,000 కోట్ల స్కామ్ కాస్త ఒకవైపు తెరపైన, ఒకవైపు సీఎం రమేష్ ఉన్నప్పుడు కూడా తెర వెనుక గురువు వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతలు చంద్రబాబుతో సహా మిగతా నేతల వైపు బీఆర్ఎస్ నేతలు వేలెత్తి చూపుతున్నారు. అందులో భాగంగానే తొలుత సీఎం రమేష్ ని టార్గెట్ చేసి కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఒకవైపు దీన్ని తెరపై తీసుకొచ్చడం మనకు కనబడుతూ ఉంది. సీఎం రమేష్ ఇక్కడ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీడియేట్ చేశారు. ఆయనకు ఇందుకు ప్రతిఫలంగానే ఆయన సంబంధిత కంపెనీకి ఒకవైపు ఫ్యూచర్ సిటీలో 1,600 కోట్లకు పైగా రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా నేరుగా మొన్న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో నల్గొండ సంబంధించినటువంటి టీబీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఒక విద్యార్థి విభాగం విలీన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సీఎం రమేష్, బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పందిస్తూ అనేక విషయాలు తెరపై తీసుకొచ్చారు. గతంలో తన సోదరి ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అని చెప్పి ప్రతిపాదన నా ముందుకు తీసుకొచ్చారు. నా ఇంటికి వచ్చారు. నా ఇంట్లో ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఇది నిజమా కాదా చర్చకు రావాలని చెప్పేసి పలు అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని నడిపించుకునే పరిస్థితులు అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒకవైపు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తున్నారు. గతంలో వీరి మధ్య టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. ఇప్పుడు సీఎం రమేష్ టెక్నికల్ గా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినప్పుడు కూడా ఆయన పూర్తిగా ఆత్మ అంటే టీడీపీలో ఉన్నది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడే టెస్ట్ చేసి వారిని బెదిరించి ఒక బీజేపీలోకి తీసుకెళ్లారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా వీరికి సంబంధించిన విషయంలో వారు కేవలం టెక్నికల్ గా మాత్రమే భారతీయ జనతా పార్టీ వారు పనిచేసేది మొత్తం టీడీపీ కలిసే ఉన్నాయి. పార్టీలతో కూడా భారతీయ జనతా పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ కలిసిపోయే వార్తలు బయటకొచ్చాయో విషయంలోనే మమ్మల్ని కేసీఆర్ అలర్ట్ చేశారు. ఇలాంటి ప్రచారం చెక్ పెట్టాలి, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ కలిసిపోదు, ఇలాంటి ప్రచారానికి మనం చెక్ పెట్టాలని చెప్పి మాతో చెప్పారు. ఇప్పుడు సీఎం రమేష్ గతంలో పిలిస్తే నేను కూడా వెళ్ళాను,
బట్ అంటే స్వామి ఇక్కడ మనం చూస్తే కొన్ని పాయింట్స్ కూడా అనుమానాలకు చాలా తావిస్తోంది. సో కేసీఆర్ రజతోత్సవ సభలో బీజేపీని ఉద్దేశించి పెద్దగా మాట్లాడలేదు, ఆపరేషన్ కగార్ నాపాలన్నారు అంతే తప్ప బీజేపీని ఎక్కడ పెద్ద విమర్శిస్తూ మాట్లాడలేదు. గతంలో అధికారం ఉన్నప్పుడు ఓ అంటే బీజేపీ మీద పడి కొట్లాడినటువంటి కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీజేపీని ఎందుకు మాట్లాడట్లేదు, సో బీజేపీతో పొత్తుకు భవిష్యత్తులో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నదానికి ఒక సంకేతం కవిత చెప్పేటువంటి మాటలు చూస్తే. ఈవెన్ అధ్యక్ష విషయంలో కూడా ఈటల రాజేందర్ ను పెట్టలేదు. సో రేపు పొద్దున కేసీఆర్ ఈటల రాజేందర్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది కావచ్చు, సో ఆ ఉద్దేశంతో ఈటలను పక్కన పెట్టారు అన్నటువంటి ఇంకొక వాదన కూడా బీజేపీ నుంచి వినిపించింది ఒకటి. సో ఇక్కడ బీజేపీని ప్రత్యక్ష యుద్ధంలోకి కేసీఆర్ తీసుకోవట్లేదు అంటే ఈ అన్ని అనుమానాలకు కొంచెం తావిచ్చేటువంటి విధంగానే ఉన్నాయి కదా ఈ కామెంట్స్ అన్ని కూడా. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే శ్రీకాంత్ ప్రధానంగా ఇదే అంశానికి సంబంధించి ఒకవైపు పార్టీకి సంబంధించిన విషయంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇది బాహటంగా స్పందించకుండా కూడా కేసీఆర్ చెప్పేది ఇక్కడ ఫైనల్ కాబట్టి కేసీఆర్ ఈ విషయంలో కొంత స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ విషయంలో ఎక్కడ కూడా పార్టీని ఇతరత పార్టీలో విలీనం కాదు. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల విషయంలో ఎక్కడ కూడా ఈ విషయంలో కొంత స్పందన రాలేదు. ఇందుకోసమే పార్టీ నేతలంతా కూడా మాట్లాడుతున్నారని కూడా చర్చ జరిగింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనేది కూడా జరిగే పని కాదు. ఒకవైపు ఇది కావాలని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టీడీపీ పార్టీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇదంతా కలిసి కావాలని చెప్పేసి ఒక వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడం కోసం ఈ చర్చ తెరపై తీసుకొచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు పలువురు భావిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ చర్చ అంతా కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడిన విషయంలో ఎప్పుడైతే సీఎం రమేష్ ఈ విషయాన్ని తెరపైకి కేటీఆర్ తీసుకొచ్చారో ఇప్పుడు పాత విషయాలన్నీ కూడా ఒకవైపు ఇటు ఆ టీడీపీ ఆఫీస్ నుంచి రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఈ విషయాలన్నీ కూడా బయటికి పొక్కుతున్నాయనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నట్టు ఆరోపణ. ఇందుకోసమే పలు అంశాలు అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే స్వామి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఈ మధ్యలో ఒక మాట అన్నారు. అనిరుద్ధ్ రెడ్డి టీడీపీ కోవట్టులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఆయన కామెంట్ అన్నారు. అండ్ కేటీఆర్ ఏమన్నారు కవిత లేఖ తర్వాత, ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దేవుళ్ళు కోవట్లు దయ్యాలో కోవట్టులో కాదు రేవంత్ రెడ్డి కోవట్టులే మా దాంట్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు. సో రేవంత్ రెడ్డి కోవట్టులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కవితను ఉద్దేశించి మాట్లాడారా, టీడీపీ కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారనుకోవాలా? అండ్ దీన్ని బలం చేకూర్చేలాగానే ఉన్నాయి, ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ కాలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. సో ఇవన్నీ చూస్తే ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్స్ ని అండ్ ఈ అంశాల పైన? రేపు పొద్దున కవిత కూడా దీనిపైన ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. కవిత ఒక ప్యారలాల్ గా ఇంకొక ఆర్గనైజేషన్ నడిపిస్తోంది. సో ఇక్కడ నుంచి దీని మొత్తానికి కూడా కవిత సూత్రధారం అని చెప్పేసి కవిత పైన ఏమైనా వేటు వేసేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు కేసీఆర్ రియాక్షన్ ని? అంటే ఇప్పటివరకు కేసీఆర్ ఈ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేటీఆర్ మాత్రమే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను మొదటి నుంచి కూడా చెప్తున్న విషయాల్ని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన మాత్రమే ఆయన ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే టార్గెట్ ఒకవైపు చంద్రబాబు నాయుడు అండ్ ఏదైతే తెలంగాణలో ప్రయత్నం చేస్తుందో రేవంత్ రెడ్డిని సాకుగా పెట్టుకొని రేవంత్ రెడ్డిని అడ్డుగా పెట్టుకొని ఇక్కడ వాళ్ళంతా కూడా కావాల్సినటువంటి పనులు చేయించుకుంటున్నారు. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఇలాంటి వారికి ఎక్కడ అవకాశం కల్పించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పైన వీళ్ళంతా కూడా ఇక్కడ ఆస్తుల పైన వనరుల పైన కలిసి ఇలాంటి వాటిపైన తెరపై తీసుకొస్తున్నారు అనేది కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవైపు ఇప్పుడు గజ్జగచ్చి భూముల విషయంలో 10,000 కోట్ల భూముల విషయంలో తెర వెనుక సూత్రధారి మొత్తం పాత్రధారి అంతా కూడా సీఎం రమేష్ ఉన్నప్పటికీ కూడా ఆయన వెనుకున్నటువంటి కూటమి ఒకవైపు గూడుపుటమి అనిపించింది. సుప్రీంకోర్టులో లీగల్ ఎడ్యుకేషన్ తర్వాత దానికి ఆరోపణ కేటీఆర్ ఆరోపణ తర్వాత సీఎం రమేష్ స్పందించారు, అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు దీనికి ప్రత్యారోపణలు ఎక్కడ ఊరుకున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలు కొద్దిగా ఒకటి స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని టార్గెట్ చేస్తూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ బనకచర్ల ఏదైతే ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిందో అప్పటి నుంచే ఇప్పుడు ఈ టార్గెట్ అంతా కూడా మెయిన్ ఫోకస్ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడుగా బీఆర్ఎస్ పార్టీకి మారాయి. వీళ్ళు నేరుగా తెలంగాణ విషయంలో తెలంగాణ హక్కుల విషయంలో
చేసి తీరుతామని చెప్పేసి పొలిటికల్ అటాక్ చేస్తూ తీరుతున్నారు. ఖచ్చితంగా అవసరమైతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము, భారీస్థాయిలో మనకు తెలంగాణ ఉద్యమాన్ని పుట్టిస్తాము, అంత స్థాయి ఉద్యమం చేస్తామని చెప్పేసి నిన్న హరీష్ రావు కూడా విద్యార్థి విభాగం శిక్షణ తరగతుల్లో నేరుగా కూడా మాట్లాడడం జరిగింది. సీఎం రమేష్ కావచ్చు మిగతా వారి విషయంలో ఇప్పుడు చేస్తున్నటువంటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కూడా కేవలం బీఆర్ఎస్ ను ఒకవైపు డ్యామేజ్ చేయడం కోసమే. వాళ్ళు ఏదైనా మర్యాదపూర్వకమైన విషయాల్ని అంతర్గతంగా కలిసిన విషయాలు పూర్తి చేస్తూ బీఆర్ఎస్ కొన్ని సామాజిక వర్గాలు. దీని తర్వాత పరిణామాలు కేటీఆర్ ఇంకెక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఏమైనా సీసీ ఫుటేజ్ బయట పెట్టే అవకాశం ఉంటుందా? సో సీఎం రమేష్ ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కలిసి బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నది పొలిటికల్ గా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇంకా డ్యామేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫుటేజ్ కూడా బయట పెట్టాలి. సో ఒకవేళ నింద వేస్తే ఆ నింద నిజాయితీగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా అఫ్ కోర్స్ సీఎం రమేష్ కుంటా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు, సీఎం రమేష్ చెప్పింది వాస్తవమే అని చెప్పేసి. సో నెక్స్ట్ లెవెల్లో కేటీఆర్ రెస్పాన్స్ తర్వాత సీఎం రమేష్ కానీ లేదంటే అక్కడటువంటి ఆఫ్ కోర్స్ బీజేపీ వాళ్ళు కానీ ఈ అంశాన్ని బయట పెడతారా పూర్తి సాక్ష్యాధారాలతోటి? అంటే భారత రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి నేరుగా టార్గెట్ సీఎం రమేష్ కాదు, సీఎం రమేష్ అనుకున్నటువంటి శక్తులే మా టార్గెట్, ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు టార్గెట్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చాలా మంది మర్యాదపూర్వకంగా ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ ఎవరింటికైనా వస్తారు. మర్యాదపూర్వకంగా వెళ్ళినటువంటి మాటల విషయంలో చాలా మంది వస్తారు. ఇప్పుడు సీఎం రమేష్ కూడా ఎప్పుడు చూసినా ఢిల్లీలో గతంలో సీఎం కేసీఆర్ ఉన్నటువంటి 13 తుగ్లక్ రోడ్ లో ఇప్పుడు అది తెలంగాణ సీఎం ఆఫీస్ గా ఉంది, ఢిల్లీ రెసిడెన్స్ గా ఉంది. అక్కడనే ఎక్కువ కాలం ఆయన అన్నే ఉంటున్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినప్పుడు కూడా టెక్నికల్ గా ఆయన చేసే పనులతో చంద్రబాబు కోసం చంద్రబాబు నాయుడు వస్తే మొత్తం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మంచి విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలోనే వాళ్ళు సీఎం రమేష్ నేరుగా బాణం ఎక్కి పెడుతున్నప్పుడు కూడా ఆ బాణం గురి కూడా చంద్రబాబు నాయుడు కూడా అందరికీ పొలిటికల్ వర్గాలు తెలిసినటువంటి వ్యక్తులందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆయన వీడియో బయట పెట్టినప్పుడు కూడా వీడియోలో మేము మర్యాదపూర్వకంగా వేస్తే ఈ ఢిల్లీలో వెళ్ళినప్పుడు చాలా మంది పోయి కలుస్తూ వచ్చిపోయినప్పుడు అందులో అల్టిమేట్ కలిసి తప్పైందని కూడా ఎదురు చేస్తూ ఉన్నారు శ్రీకాంత్. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తా అన్నమాట వాస్తవమే. సాక్ష్యాధారాలు అవసరమైతే చర్చకు పిలుద్దాం, సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. అటు కవిత మాట్లాడింది అంశం పైన, బండి సంజయ్ ఇంకా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కేటీఆర్ ను ఉద్దేశించి. కేటీఆర్ కి అసలు టికెట్ వచ్చేటువంటి పరిస్థితే లేదు, కేకే మహేందర్ రెడ్డి మీద గెలవడం అంత ఈజీ కాదు, కేకే మహేందర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ ఉంటారు సిరిసిల్ల నియోజకవర్గంలో, అట్లాంటి కేకే మహేందర్ రెడ్డి మీద గెలవాలంటే కొంచెం కష్టమైంది, టికెట్ ఇవ్వడం కుదరదని కేసీఆర్ నిరాకరిస్తే సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళి ఆయన టికెట్ తెప్పించుకున్నారు కేసీఆర్ తో చెప్పి. మహా అయితే 150-170 ఓట్లు అంతే, అంతకు మించి 200 కూడా దాటలేదు. అంత ఓట్ల తేడాతోటే కేటీఆర్ బతికి బయటపడ్డారు తప్ప కేటీఆర్ కి అసలు గెలిచేటువంటి అవకాశమే లేదు సిరిసిల్ల నియోజకవర్గంలో. ఆ రోజు డబ్బులు కూడా లేకపోతే సీఎం రమేష్ డబ్బులు ఇచ్చాడు, కావాలంటే చర్చకు సిద్ధం, నేనే అరేంజ్ చేస్తాను మీటింగ్, నేనే వేదిక తయారు చేస్తాను సిద్ధమా అంటూ కూడా అటు కేటీఆర్ సవాల్ విసిరి సీఎం రమేష్ ని తీసుకొచ్చే బాధ్యత నాది, నేను తీసుకొస్తా మా ఎంపీనట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అన్న మాట ఇప్పుడు కాదు, గత సంవత్సరం పైగా ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి వినిపిస్తోంది. మోడీ లోక్సభ ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి ప్రచారానికి వచ్చినప్పటి నుంచి, ఆ తర్వాత కవిత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, సో ఇట్లా చాలా అంశాలను ఈవెన్ అప్పట్లో కవితను ములాఖాత్ కోసం ఢిల్లీ వెళ్ళినటువంటి టైంలో కూడా తిహార్ జైలుకు వెళ్లకుండా 2 రోజులు అక్కడే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో కూడా తెలియదు అన్నటువంటి చర్చ కూడా తెలుగు మీడియాలో చాలా అంటే ఉవ్వెత్తున సాగింది. అప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఎక్కడున్నారు, సో కేటీఆర్ ఎక్కడున్నారు, ప్రధానంగా ఎవరితో చర్చల్లో ఉన్నారు, అడ్వకేట్స్ తో చర్చల్లో ఉన్నారా, ఏం జరుగుతున్నాయని మీడియా కూడా అందలేదు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి చర్చ. సో అప్పుడే ఇదంతా జరిగిందా అన్నటువంటి ఇంకొక ఎలిగేషన్ కూడా ఇప్పుడు బయటకు వస్తోంది. రైట్, కరెస్పాండెంట్ ప్రశాంత్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. బండి సంజయ్ అంటున్నారు కరీంనగర్ వేదికగా సిద్ధం, సీఎం రమేష్ ని తీసుకొస్తా, నువ్వు వస్తావా అని కేటీఆర్ కు ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి చర్చలు జరిగినాయి, కవితే స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ ను బలపరుస్తూ. సో దీని రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? రైట్ శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అన్నట్టుగా అంటే ఈ 2 అంశాలకు సంబంధించి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే అంశము, రెండో అంశం పూర్తిగా సీఎం రమేష్ అదేవిధంగా కేటీఆర్ పైన చేసిన విమర్శలు, ఇక కేటీఆర్ కూడా ప్రధానంగా కాంట్రాక్ట్ విషయంలో ఇక సీఎం రమేష్ పైన పరోక్షంగా చేసిన విమర్శలు, ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. నిజంగానే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఈ విలీనానికి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం కవిత మాట్లాడింది, ఖచ్చితంగా ఈ ప్రక్రియ
కొనసాగుతుంది అనేది కూడా కవిత మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత సీఎం రమేష్ నిన్న మాట్లాడుతూ ఖచ్చితంగా అంటే నన్ను గతంలో ఢిల్లీలో వచ్చి కలిసినప్పుడు కవిత పూర్తిగా లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు, ఆ విషయానికి సంబంధించి పూర్తి వీడియోని నేను బయట పెడతాననేది కూడా సీఎం రమేష్ చెప్పిన సందర్భం. అయితే ఈ సందర్భానికి సంబంధించి కేటీఆర్ అంటే మీడియా ముఖంగా కాకుండా కానీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఖచ్చితంగా అంటే ఇదంతా ఒక వైపు రాజకీయం పక్కన పెట్టడానికి అంటే మా డైరెక్షన్ పాలిటిక్స్ అంటే పూర్తిగా మమ్మల్ని దాటి వేరే విషయం మాట్లాడడానికి ఈ విషయాలన్నీ తెర మీదకి వస్తున్నాయనేది కూడా కేటీఆర్ మాట్లాడారు. కానీ మనం మొట్టమొదటిగా చూసినట్టయితే 2009లో ప్రధానంగా ఇటు టీడీపీ అదేవిధంగా ఇప్పుడున్న అంటే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గా ఉంది, ఆ టీఆర్ఎస్ రెండు అలయన్స్ గా పోటీ చేయడానికి ప్రధానంగా సీఎం రమేష్ ప్రధాన కారకుడు అనేది కూడా అందరికీ తెలిసిన అంశమే. ఇక ఇటు చంద్రబాబుకి సంబంధించి చాలా దగ్గరగా ఉంటారు, ఆయన రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పుడే పూర్తిగా టీడీపీని విభేదించినప్పటికీ కూడా బీజేపీతో అనుబంధంగా ఉండి బీజేపీలోకి వెళ్లారు. కానీ అంటే వీరందరూ కూడా సీఎం రమేష్ కి ఖచ్చితంగా కేటీఆర్ చాలా దగ్గరగా ఉంటారు, దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడారు అనేది కూడా బీఆర్ఎస్ లోపల చెప్తా ఉంది. ఆ మాట్లాడిన విషయాలు ఏదో వీడియో బయట పెడితే బాగానే ఉంటుంది, కానీ జస్ట్ మాట్లాడడానికి వెళ్లారు తప్ప ఈ అంశాలన్నీ పూర్తిగా బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తాడనే అంశం మాత్రం తెర మీదకి రాలేదనేది కూడా కొంతమంది కార్యకర్తలతోటి నాయకులతో మాట్లాడినప్పుడు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా అంటే కాంట్రాక్టులకు సంబంధించి ఇటు సీఎం రమేష్ కూడా ఇటు ప్రధానంగా ఇప్పుడున్న సీఎం గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉంటారనేది కూడా ప్రధానంగా అందరికి తెలిసిన అంశమే. అందులో భాగంగానే ఒక ఆరోపణ చేశారు కేటీఆర్ 1600 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక పూర్తిగా ఈ కాంట్రాక్ట్ అనేది పూర్తిగా ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన తమ్ముడికి ఇచ్చారనేది కూడా ప్రధానమైన అలిగేషన్. దానికి పూర్తిగా ఆంధ్ర వాళ్ళకు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఎందుకు పూర్తిగా వాళ్ళందరినీ తీసుకొస్తున్నారనేది కూడా కేటీఆర్ ఆరోపణకు ఒక్కసారిగా కోపానికి గురైన సీఎం రమేష్ ఖచ్చితంగా అంటే నీ విషయాలన్నీ నాకు తెలుసు, బీఆర్ఎస్ కి సంబంధించి మా దాంట్లో విలీనం చేద్దామని మీరు వచ్చారని నేను బయట పెడతాను అనేది అంశం. ఈ రెండు కాంట్రడిక్షన్ తోటే వీరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు తప్ప ఇక బీఆర్ఎస్ నుండి ప్రధానంగా ఖచ్చితంగా మేము బలమైన పార్టీగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్నాము అంటే తెలంగాణలో మేమెందుకు పార్టీని విలీనం చేస్తామనేది కూడా కేటీఆర్ వర్షన్. మొత్తానికైతే కేటీఆర్ కు అంటే ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ విషయాన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల కేటీఆర్ ని డీఫ్లేమ్ చేయడానికి ఇక్కడ బీఆర్ఎస్ ను పూర్తిగా డీఫ్లేమ్ చేయడానికే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. మొత్తానికైతే ఈ అంశం ఏ విధంగా తెరబడుతుంది, గతంలో ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా తెరబడబోతుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన చెప్పొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి మధ్యవర్తిత్వం కోసం సీఎం రమేష్ ను ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకొని కేటీఆర్ కలిశారు. సో ప్రపోజల్ పెట్టారు, కలుపుతా ఉన్నటువంటి ప్రపోజల్ కవిత అడ్డుకుంది అని కవిత చెప్పుకుంటుంటే అవినీతి చేసిన పార్టీ మాకెందుకు, మోరవర్ వారసత్వ రాజకీయాలు నేను ఒప్పుకోనంటూ మోడీ చేసినటువంటి కామెంట్. ఈ లైన్ ఒకటైతే గనక 10,000 కోట్ల రూపాయలు హెచ్సియు భూములు ఏవైతున్నాయో ఆ విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిత్వం ఆయన సహాయ సహకారాలతో 10,000 కోట్ల రూపాయలు వచ్చాయి రేవంత్ రెడ్డికి. దానికి రిటర్న్ గిఫ్ట్ గానే 1,600 కోట్ల రూపాయలతోటి లేని పోర్ట్ సిటీకి రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారు అన్నది కేటీఆర్ చేసినటువంటి అలిగేషన్. సో దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.